ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి. ఒక వృత్తరేఖ చిత్రంలో 540 మార్కులకు సమానమైన కేంద్రీయ కోణం 360 డిగ్రీలు అయినా 360 మార్కులకు సమానమైన కేంద్రీయ కోణం విలువ అన్నాడండి. కేంద్రీయ కోణం అంటే ఏంటండి, ఒక సర్కిల్ తీసుకున్నట్లయితే కేంద్రం దగ్గర నిక్షిప్తమైన కోణాన్ని ఏమంటామంటే కేంద్రీయ కోణం అని అంటాం. అంటే ఇది మొత్తం ఎంత ఉంటుందండి, ఇక్కడ 360 డిగ్రీస్ ఉంటుంది. ఒక డాటు లేదా ఒక సర్కిల్లో మొత్తం ఉండే కోణం ఎంత అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ 360 డిగ్రీస్ అనమాట. ఎలా సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకొస్తే 0 డిగ్రీస్, 0 నుంచి ఇక్కడ తీసుకొస్తే ఒక లంబకోణం ఏర్పడింది అంటే ఇక్కడ 90 డిగ్రీస్. ఇంకొక లంబకోణం తీసుకొచ్చామనుకోండి, అప్పుడు స్ట్రైట్ లైన్ మీద ఎంత ఉంటుంది, ఇది ఒక 90, ఇది 90, టోటల్గా ఇక్కడ 180 డిగ్రీస్. ఇక్కడ వరకు తీసుకొస్తే 270 డిగ్రీస్. నెక్స్ట్ ఇది మళ్ళీ ఇక్కడ 0 లేదా 360 డిగ్రీస్. అంటే ఒక కంప్లీట్ రొటేషన్ జరిగితే ఎంత అవుతుందని మొత్తం డిగ్రీస్ 360 డిగ్రీస్ అవుద్ది, అవునా కదండి. అప్పుడు మనం ఏమి ఇచ్చాడు, ఈ 360 డిగ్రీస్ అనేది ఎన్ని మార్కులకి ఈక్వల్ అని చెప్పాడండి, 540 మార్కులకి ఈక్వల్ అని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఇందులో 360 మార్కులు మాత్రం తీసుకుందాం, అంటే కొంత భాగాన్ని మాత్రం కన్సిడర్ చేయమన్నాడు. ఆ కొంత భాగం ఇదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 360 మార్కులకి ఇంత సెక్టర్ ఏర్పడుతుంది అనుకోండి. ఈ సెక్టర్ ఇక్కడ చేసే యాంగిల్ ఎంత అని అడిగాడండి. అంతే, మనకి ఏది ఇచ్చాడు, ఇక్కడ 360 మార్కులకి ఎంత డిగ్రీస్ వస్తుందో కనుక్కోమన్నాడు. ఓకేనండి. ఇప్పుడు చూడండి, క్యాన్సిలేషన్ చేద్దాం. ఈ 0 క్యాన్సిల్. ఓకే, 9 టేబుల్ చూడండి, 9 4s 9 6, ఓకేనా. అండ్ 2 టేబుల్లో 2 2s 2 3s. రిమైనింగ్ మనకి ఏం మిగిలింది, 2 డిగ్రీలకి 3 మార్కులు. నెక్స్ట్ x డిగ్రీస్కి 360 మార్క్స్ అనమాట. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. 360 ఇంటూ 2 అవుద్ది. సో 360 ఇంటూ 2 ఈక్వల్ టు x డిగ్రీస్ ఇంటూ 3, x ఇంటూ 3. సో 3 టేబుల్లో 360 ఎన్నిసార్లు పోద్దండి, 120 సార్లు పోద్ది. అంటే 2 ఇంటూ 120 ఏమైంది, 240 x ఈజ్ ఈక్వల్. ఇదైతే డిగ్రీస్ కాబట్టి ఇక్కడ కూడా డిగ్రీస్ అన్నమాట. సో ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. మనకి ఏమిచ్చాడు, ఒక కేంద్రం దగ్గర నిక్షిప్తమయ్యే మొత్తం కోణం ఇచ్చాడండి 360 డిగ్రీలు అని చెప్పేసి. అది ఎన్ని మార్కులకి ఈక్వల్ అన్నాడు, 540 మార్కులకి ఈక్వల్ అని చెప్పాడండి. అయితే ఈ 540లో 360 మార్కులు మాత్రమే కన్సిడర్ చేసుకుంటే అది ఎంత డిగ్రీ చేస్తుందో కోణం దగ్గర అని అడిగాడు అనమాట. అది మనకు తెలియదు కాబట్టి x డిగ్రీస్ అనుకున్నాం. సో 360 డిగ్రీస్కి 540 అయితే 360 మార్కులకి x డిగ్రీస్ అనమాట. సో క్రాస్ మల్టిప్లై చేసాం మనం, క్యాలిక్యులేషన్ అయిపోయి చేస్తే x డిగ్రీస్ ఎంత వచ్చిందండి, 240. అంటే ఇది దేనికి సంబంధించిందండి, 360 మార్కులకి ఎంత డిగ్రీ కోణం చేస్తుంది ఆ సెక్టారు, 240 డిగ్రీలు అనమాట. ఓకేనా. చూడండి ఆప్షన్ ఎక్కడ ఉందో, బి ఆన్సర్ అనమాట. మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, బి అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, ప్రక్క పటంలో x విలువ అని ఇచ్చాడు. ఒక క్వాడ్రిలేటరల్ ఇచ్చాడండి, చతుర్భుజంలో కొన్ని యాంగిల్స్ అయితే డినోట్ చేశాడు, మిగతా యాంగిల్ మనం కనుక్కోమన్నాడు. చూడండి డయాగ్రామ్ ఎలా ఇచ్చాడు. ఇక్కడ 110 డిగ్రీలు, ఇక్కడ 100 డిగ్రీలు, ఇది 40 డిగ్రీలు, ఇది x డిగ్రీలు అని ఇచ్చాడండి. ఓకేనా. ఒక చతుర్భుజంలో అంతర కోణాలు మొత్తం మనకు తెలిసి ఎంత అని, 360 డిగ్రీలు అని, అవునా కదండి. అంటే చతుర్భుజంలో కోణాలు మొత్తం ఎంతండి, 360 డిగ్రీలు, అవునా కదండి. ఆ కోణాలు ఏంటి మరి, ఇదొక కోణం, ఇదొకటి, లాస్ట్ ఇది. అంటే ఈ మొత్తం కలిపితే మనకి ఎంత రావాలి, 360 డిగ్రీ కావాలి. కాబట్టి 4 కలిపేద్దాం చూడండి. సో x డిగ్రీలు ప్లస్ 110 డిగ్రీలు ప్లస్ 40 డిగ్రీలు ప్లస్ 100 డిగ్రీస్ ఈక్వల్ టు 360 డిగ్రీలు. ఓకేనండి. ఇప్పుడు కలపండి. 110 ప్లస్ 40 150, 150 ప్లస్ 100 250. సో x డిగ్రీస్ ప్లస్ 250 డిగ్రీలు ఈక్వల్ టు 360 డిగ్రీలు. సో 250 నాటి తీసుకెళ్ళండి, x డిగ్రీలు ఈక్వల్ టు 360 డిగ్రీలు మైనస్ 250 డిగ్రీలు. సో x డిగ్రీస్ ఈక్వల్ టు 360లోంచి 250 తీసేస్తే సింపుల్గా 110 అనమాట. అంటే 60లోంచి 10 తీసేయండి, 60లోంచి 50 తీస్తే 10, ఇక్కడ 300లోంచి 200 తీస్తే 100, టోటల్గా మనకి ఎంత మిగిలింది, 110 డిగ్రీలు అన్నమాట. అంటే x డిగ్రీలు ఎంత అండి, 110. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో డయాగ్రామ్ ఇచ్చి మనకి
ఏదన్నా ఒక తెలియలేని విలువ కనుక్కోమంటే అది చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. మనం అక్కడ ఉన్న డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు క్వార్టర్ లెటర్ అనుకోండి, క్వార్టర్ లెటర్ మనకు తెలుసు, అందులో యాంగిల్స్ మొత్తం 360 డిగ్రీలు అండి. సో రిమైనింగ్ ఒక యాంగిల్ ఇవ్వలేదు కాబట్టి దీన్ని కనుక్కుంటాం. కొన్ని నాటిలో ఏం ఇచ్చాడు, ఎక్స్టెన్షన్ డయాగ్రామ్స్ ఇస్తుంటాడు, అంటే బయట ఉన్న యాంగిల్ కనుక్కోమనండి, లోపల ఉన్న యాంగిల్ కనుక్కోమనండి, అలాంటి ఇచ్చినప్పుడు మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట. అలాంటి క్వశ్చన్ మీరు విడిపోకుండా చేస్తే మార్క్ అనేది మనకి ఎక్కువ వస్తాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి. ఒక త్రిభుజ భుజాల పొడవులు 13 సెంటీమీటర్లు, 7.5 సెంటీమీటర్లు మరియు x సెంటీమీటర్లు. ఇక్కడ x ఒక పూర్ణాంకం అయితే x యొక్క అతి చిన్న విలువ అన్నాడు. ఇక్కడ త్రిభుజం యొక్క ప్రాపర్టీస్ని యూజ్ చేసుకుని ప్రాబ్లం సాల్వ్ చేద్దామండి. సో మీకు చెప్పాను ఏమని, ఏదైనా ఒక త్రిభుజం కన్స్ట్రక్ట్ చేయాలంటే, నిర్మించాలంటే ఏమన్నాను, 2 సైడ్ల యొక్క మొత్తము 3వ సైడ్ కంటే ఎక్కువగా ఉండాలి, అంతే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏబీసీ అని త్రిభుజం ఉంటే ఫస్ట్ ఈ 2 తీసుకున్నాను అనుకోండి, ఏబీ ప్లస్ ఏసీ తీసుకుంటే అది దేనికంటే ఎక్కువ ఉండాలి, బీసీ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి, అవునా కదండి. ఈ రూల్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉందండి, అదే ఏబీ మైనస్ ఏసీ చేసామనుకోండి, బీసీ అనేది ఎక్కువ ఉండాలి. అంటే ఆ 2 సైడ్ల యొక్క వ్యత్యాసం ఏమి ఉండాలండి, 3వ సైడ్ కంటే తక్కువ ఉండాలి, లేదంటే వాటి మొత్తం 3వ సైడ్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట. ఓకేనా. సో దీన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు ఈజీగా. సో బీసీ దీనికంటే ఎక్కువ ఉండాలి, దీనికంటే తక్కువ ఉండాలి. దీనికంటే ఎక్కువ ఉండేది ఏంటి, ఏబీ ప్లస్ ఏసీ, అంటే 2 కలిపితే 2 సైడ్లు కలిపితే బీసీ కంటే ఎక్కువ ఉండాలి, బీసీ కంటే తక్కువ ఎప్పుడు ఉండాలి, ఏబీ మైనస్ ఏసీ, అంటే వాటి యొక్క వ్యత్యాసం చేస్తే తక్కువ ఉండాలి, అవునా కదండి. సో దీన్ని ఈ విధంగా మన సైడ్లు రిప్రజెంట్ చేద్దాం. ఇప్పుడు ఏబీ ప్లేస్లోని మనకి ఏమి ఇచ్చాడు, 13 సెంటీమీటర్లు అనుకోండి. నెక్స్ట్ ఏసీ ప్లేస్లోని 7.5 తీసుకోండి, అండ్ బీసీ ఎక్స్ అనుకోండి. ఓకేనా, మనం ఎక్స్ కనుక్కుందాం. సో ఏబీ ప్లస్ ఏసీ, ఏబీ ప్లస్ ఏసీ చేస్తే ఎంత చూడండి, 13 ప్లస్ 7.5. ఓకేనా, ఇది గ్రేటర్ దాన్ ఎక్స్ అండ్ లెస్ దాన్ ఏబీ మైనస్ ఏసీ, అంటే 13 మైనస్ 7.5 అనమాట. ఓకేనా. సో ఎక్స్ వాల్యూ ఎక్కడ ఉంటుందండి, దీనికంటే తక్కువ ఉంటుంది అండ్ దీనికంటే ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఈ 2 కలిపితే ఎంత వచ్చింది చూడండి, 13 ప్లస్ 7 ఎంత 20.5 అవుద్ది. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్, నెక్స్ట్ దీని వాల్యూ చూడండి ఎంత వస్తుంది, 13లో 7 తీసేయండి, 6 మిగిలింది, 6లో 0.5 తీస్తే 0.5, సో 5.5 అన్నమాట. అంటే ఎక్స్ వాల్యూ ఎక్కడ ఉండాలండి, 5.5 కంటే ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ 20.5 కంటే ఎక్కువ ఉండాలమ్మా, ఇది తక్కువ ఉండాలి. 20.5 కంటే తక్కువ ఉండాలి, నెక్స్ట్ 5.5 కంటే ఎక్కువ ఉండాలి. ఆప్షన్ చూడండి, చెక్ చేద్దాం. 5 ఆప్షన్ ఎక్కడ ఉందండి, మనకి 5.5 కంటే చిన్నగా ఉంది కాబట్టి ఇది ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్ ఏముంది, 20.5 దానికంటే ఎక్కువ అయి ఉండాలి, ఇది 20.5 కంటే ఎక్కువ ఉందండి, ఎక్కువ లేదు కదా, సో దీన్ని కూడా తీసేసేయండి. సో ఈ 2 ఆటల్లో ఆప్షన్ ఉంటుంది అన్నమాట. అయితే అది 6 అవ్వచ్చు అండ్ నెక్స్ట్ 5 అవ్వచ్చు. అంటే సింపుల్గా దీన్ని ఎలా చేస్తామంటే, ఎక్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలండి, 5.5 to 20.5 మధ్యలో ఉండాలన్నమాట. ఓకేనా. సో ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ అవ్వచ్చు. ఓకేనా. మనకు అడిగిన క్వశ్చన్ ఏమడిగాడు, ఎక్స్ యొక్క అతి చిన్న వాల్యూ అడిగాడు. ఈ మూడాట్లో అతి చిన్న వాల్యూ ఏముందండి, 6 కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 6 అనమాట. అంటే ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి 3 మెజర్మెంట్స్ కావాలి, అవును కదండి, 3 కొలతలు కావాలి. ఆ 3 కొలతలు ఎలా ఉండాలంటే, ఏదైనా 2 కొలతలు కలిపితే 3వ కొలత కంటే ఎక్కువగా ఉండాలి, లేదనుకోండి ఆ 2 కొలతల యొక్క వ్యత్యాసం 3వ కొలత కంటే తక్కువగా ఉండాలన్నమాట. సో ఆ ప్రాపర్టీ మనం యూజ్ చేసుకుని చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 6 అనమాట. సో దీని ఆన్సర్ ఏమవుతుంది, బి అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చదవండి. ఒక చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి 1:2:3:4 అయితే ఆ చతుర్భుజంలోని అతిపెద్ద అతి చిన్న కోణాల మధ్య భేదం అని అడిగాడండి. ఆల్రెడీ ఇలాంటి మోడల్ క్వశ్చన్ ఒకటి చేసాం, ఏదది త్రిభుజానికి అన్నమాట. ఏమన్నాడు అక్కడ త్రిభుజాలు ఉన్న కొన్ని కోణాల నిష్పత్తి ఇచ్చాడు, అయితే ఒక్కొక్క కోణం ఎంత కడుక్కున్నాం. ఇక్కడ కూడా అలాగే క్వశ్చన్ అండి, కాకపోతే ఏంటంటే ఇప్పుడు చతుర్భుజం ఇచ్చాడు అన్నమాట. సో చతుర్భుజంలో కోణాలు మొత్తం ఎంత ఉంటుందండి, కోణాలు మొత్తం 360 డిగ్రీలకి ఈక్వల్, అవునా కదండి. సో మనకి ఇచ్చిన రేషియో ఎలా ఉంది, 1:2:3:4. ఓకేనా. సో మనకి ఎగ్జాక్ట్గా వాల్యూ తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాం, ఎక్స్ అని 2x అని అండ్ 3x అని అండ్ 4xగా కన్సిడర్ చేసుకుంటాం. సో వీటి మొత్తమే కదండి మనకి 360 డిగ్రీస్.
సో ఎక్స్ ప్లస్ 2x ప్లస్ 3x ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు 360. సో ఇప్పుడు చూడండి 4 + 1 5, ఇదో 5, టోటల్గా ఎంతండి 10. సో 10x ఈజ్ ఈక్వల్ టు 360 degrees. 0 0 క్యాన్సిల్ అయిపోతే x ఈజ్ ఈక్వల్ టు 36 degrees అండి. ఓకే అండి. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడండి, అతి చిన్నదానికి అంటే ఈ ఒక పార్ట్కి 4 పార్ట్లకి గల వ్యత్యాసం ఎంత అని అడిగాడండి. ఓకేనా, అతి చిన్న కోణానికి అతి పెద్ద కోణానికి. సో 4xకి అండ్ xకి ఎంత అండి, మనకు వ్యత్యాసం ఎంత వస్తుంది, 3x. అంతే కదండి, అంటే 3x వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది కదా. సో x వాల్యూ ఎంత వచ్చింది, 36. సో 3x ఈజ్ ఈక్వల్ టు 3 × 36 అండి. ఓకేనా, 3 6 ఆర్ 18, 8 1, 3 3 9, 1 10 అవుతుంది. సో 108 degrees అనమాట. మనకేంటిది చిన్నదానికి నెక్స్ట్ పెద్ద కోణానికి ఉన్న వ్యత్యాసం అనమాట. ఓకేనా. సో ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఒక చతుర్భుజం కోణం మొత్తం ఎంత ఉంటుంది, 360 degrees. ఇది మనకు తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే అక్కడ ఉన్న కోణాలు మొత్తం యొక్క రేషియో ఇచ్చారండి, 1:2:3:4 అని చెప్పేసి. సో మన కోణం అనేది ఒక్కొక్క x అనుకుంటే, రెండోది 2x అవుద్ది, మూడోది 3x, నెక్స్ట్ 4x. వీటి మొత్తం మనం 360కి ఈక్వల్ కాబట్టి x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే చిన్న యాంగిల్కి అండ్ పెద్ద యాంగిల్కి ఉన్న వ్యత్యాసం ఎంత అన్నాడు. సో 4xకి xకి ఉన్న డిఫరెన్షియేషన్ ఎంత అండి, 3x. సో 3x వాల్యూ కనుక్కుంటే సరిపోదు కదా మనకి. సో x వాల్యూ మనకు తెలుసు. సో 3 × 36 చేసాం, 108 అనమాట. అంటే చిన్న కోణానికి పెద్ద కోణానికి ఉన్న వేరియేషన్ ఎంతండి, 108 degrees అనమాట. సో ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, ఏ ఆప్షన్ అనమాట. ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఒక త్రిభుజంలో కోణాలు 2:3:4 నిష్పత్తిలో ఉంటే వాటిలో అతి చిన్న కోణం అన్నాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక త్రిభుజం తీసుకుంటే, ఓకేనండి, ద సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అంటే ఒక త్రిభుజంలో కోణాలు మొత్తం ఎంత ఈక్వల్ అవుతుందండి, 180 degreesకి ఈక్వల్ అవుద్ది. ఈ విషయం మనకు అందరికీ తెలిసిందే, అవునా కదండి. కాబట్టి మనకి ఇచ్చిన రేషియో వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది సమ్ ఎక్స్, ఇది వై, ఇది జెడ్ అనుకుంటే x:y:z అనేది ఒక రేషియో ఇచ్చాడండి. ఏంటది 2:3:4 అనమాట. ఓకేనా, అంటే ఇక్కడున్న ఈ 3 యాంగిల్ యొక్క రేషియో నుంచి తీసుకొచ్చిన డిగ్రీస్ని ఎంతైతే కలుపుతున్నామో అది దేనికి ఈక్వల్ అవ్వాలి, 180 degreesకి ఈక్వల్ అవ్వాలి, అవునా కదండి. మరి ఇది రేషియోలో ఉంది కాబట్టి దాని వాల్యూస్ మనకు ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి మనం ఎక్స్గా కన్సిడర్ చేద్దాం. అంటే ఫస్ట్ యాంగిల్ ఏమవుద్దంటే 2x అవుద్ది, రెండోది 3x అండ్ మూడోది 4xగా కన్సిడర్ చేసుకుంటే ఈ మొత్తం యాంగిల్ ఎంత ఈక్వల్ అవ్వాలి, 180కి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి 2x + 3x + 4x ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకేనండి. ఇప్పుడు చూడండి కల్టివేట్ మొత్తం ఇక 2x + 3x 5x, 5x + 4x ఈజ్ 9x. సో 9x ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఈ 9 ఏమవుతుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుందండి ఎక్స్ని, అటు తీసుకెళ్తే డివిజర్ చేస్తుంది. సో 180 degrees / 9 ఈజ్ నథింగ్ బట్ 20 degrees. ఓకేనా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, దానికి 20 degrees వచ్చింది. ఇదేనండి మన ఆన్సర్. ఇది కాదు కదా మనకు అడిగింది ఏంటి క్వశ్చన్లోని, వాటిలో అతి చిన్న కోణం అడిగాడు. ఇక్కడ కంపేర్ చేయండి, మొత్తం ఎన్ని పార్ట్లు ఉన్నది, ఇది 9 పార్ట్లు, అవునా కదండి. 2 పార్ట్లు, ఇది 3 పార్ట్లు, ఇది 4 పార్ట్లు. ఇందులో చిన్నది ఏమవుద్ది, 2 పార్ట్లు ఉన్నది కదండి, చిన్నది అవుద్ది. కాబట్టి 2 పార్ట్స్ ఉన్న వాల్యూ ఏంటంటే 2x అనమాట. సో చిన్న కోణం ఈక్వల్ టు 2x అంటే 2 × 20 ఈక్వల్ టు 40 degrees అండి. ఓకేనా. సో ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి మనకి. సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. మన ట్రయాంగిల్లో మొత్తం కోణాలు మొత్తం ఎంత అవుతుందండి, 180 degrees ఉంటుంది. వాటి యొక్క రేషియో ఇచ్చారు మనకి 2:3:4 అని చెప్పేసి. అది మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎంత అనేది తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాం, ఎక్స్గా కన్సిడర్ చేస్తే అది 2x degrees, 3x degrees, 4x degrees. ఇది మొత్తం కలిపి మనకి ఎంతకి ఈక్వల్ అవ్వాలి, 180 degreesకి ఈక్వల్ అవ్వాలి. సో ఈ మొత్తం కలుపుకుంటే ఎంత వచ్చింది, 9x వచ్చింది. సో 9x ఈజ్ ఈక్వల్ 180 degrees, దాని x ఈజ్ ఈక్వల్ 20 degrees. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి అవ్వాలి, ఇదో చిన్న కోణం ఏంటి అడిగాడు. చిన్న కోణం అంటే 2x, అంటే 2 పార్ట్లు తక్కువ, 3 పార్ట్లు 4 పార్ట్లు ఎక్కువ కాబట్టి చిన్న కోణం ఏమవుతుంది, 2x అవుద్ది. సో 2 × 20 ఈజ్ 40 degrees అన్నమాట. సో ఆప్షన్ డిలో మనకి అవైలబుల్గా ఉంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దామండి.
ఈ క్వశ్చన్ చూడండి. ప్రక్కపటం ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజము మరియు బిఈ ఈజ్ పర్పెండిక్యులర్ టు సిడి అండ్ ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బిఎం అండ్ ఏడి ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అండ్ బిఈ ఈక్వల్ టు 3 సెంటీమీటర్ అండ్ సిడి ఈక్వల్ టు 6 సెంటీమీటర్ అయినా బిఎం ఈక్వల్ టు డాష్ సెంటీమీటర్స్ అని ఇచ్చాడండి. ఫస్ట్ ఏమి ఇచ్చారు చూడండి, సమాంతర చతుర్భుజం కదండి, పారాగ్రామ్. సో పారాగ్రామ్ డ్రా చేద్దాం. సో రఫ్ డయాగ్రామ్ చూసుకోండి, ఓకేనా. వాడు ఏం చేశాడండి, ఏబిసిడిగా కన్సిడర్ చేస్తే బి నుంచి ఒక లంబాన్ని గీసాడండి ఏడి మీదకి ఇలాగా. ఇది పర్పెండిక్యులర్ లైన్ అనుకోండి. ఇక్కడ ఎం అన్నాడు, బిఎం అయింది. నెక్స్ట్ అదే బి నుంచి ఇంకొక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాడు సిడి మీదకి, ఇది బిఈ అని ఇచ్చాడండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చింది ఏంటి, ఈ బిఈ ఎంత ఉందంటే లెంత్ 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఈ ఏడి ఇచ్చాడండి, ఏ నుంచి డి డిస్టెన్స్ అంతా 4 సెంటీమీటర్స్, ఓకేనా. అండ్ సిడి డిస్టెన్స్ ఇచ్చాడండి 6 సెంటీమీటర్స్, ఓకేనా. అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు అంటే బిఎం కనుక్కోమన్నాడు. ఈ లెంత్ ఎంత ఉంటుంది కనుక్కోమని చెప్పాడండి, ఓకేనా. సో ఎలా చేయాలి ఏంటి అని ఆలోచిస్తున్నారా, సింపుల్గా చేయొచ్చండి. ఫస్ట్ ఏ పారాగ్రామ్ అయినా సరే, ఏ సమాంతర చతుర్భుజాన్ని అయినా సరే 2 ఈక్వల్ ట్రయాంగిల్గా కట్ చేయొచ్చా లేదండి. అంటే వాడు కర్ణాన్ని వెంబడి కట్ చేస్తే ఏమవుతుందండి, అది 2 సమాంతర త్రిభుజాలు అయితే ఏర్పడతాయి. సమాంతర త్రిభుజాలు అంటే ఏంటండి, దీని ఏరియా ఎంత అయితే ఉందో దీని ఏరియా కూడా అంతే ఉంటుంది, అవునా కదండి. ఇప్పుడు ఫస్ట్ ఒక ట్రయాంగిల్ చూడండి, ఈ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి చూడండి, ఏబిడి, ఓకేనా. దీని నుంచి మనం ఏం చేస్తాం, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు కదండి, ఓకేనా. ఒక త్రిభుజం యొక్క వైశాల్యం సూత్రం ఏంటండి, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో భూమి ఏముందండి, ఏడి అనేది భూమి కదండి, ఇండికేట్ చేస్తుంది. హాఫ్ ఇంటూ భూమి ఎంత అండి, ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఇంటూ ఎత్తు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికే కదండి ఇచ్చాడు, ఎంత అది మనకు తెలియదు కాబట్టి అది బిఎంగా ఉంచేసేయండి, ఓకేనా. సార్ ఇదేంటండి, ఇదే ఎందుకు భూమిగా తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు కదండి అని అంటే, మనం ఏదన్నా త్రిభుజంలోని దేనిపైకి అయితే మన ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు గీస్తున్నామో అదే మనకు భూమి అవుతుందండి, ఓకేనా. సో దీన్ని మనం భూమిగా కన్సిడర్ చేయాలి. అదే లేకుండా ఇలా తీసాడు అనుకోండి, ఈ చివరి నుంచి ఈ శీర్షం నుంచి ఒక డ్రా చేసాం అనుకోండి పర్పెండిక్యులర్ లైన్ దీని మీదకి, అప్పుడు భూమి ఇది తీసుకుంటామండి, ఓకేనా. ఈ విధంగా కన్సిడర్ చేసుకోవాలి. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి హాఫ్ ఇంటూ అంటే కట్ చేస్తే ఎంత 2 టైమ్స్, సో 2 బిఎం అని వచ్చిందండి, ఓకేనా. ఏరియా ఆఫ్ ఏబిడి. నెక్స్ట్ రెండో ట్రయాంగిల్ ఉంది కదండి, దాని యొక్క ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ రిమైనర్ ట్రయాంగిల్ ఏమైంది, బిడిసి ఆర్ బీసీడీ అని తీసుకోండి, ఓకేనా. ఇక్కడ చూడండి ఆల్టిట్యూడ్ ఏముంది, బిఈ ఆల్టిట్యూడ్ కాబట్టి బేస్ ఏమవుద్ది, సిడి అవుద్ది. సో హాఫ్ ఇంటూ సిడి ఇంటూ నెక్స్ట్ హైట్ ఏంటండి బిఈ, ఓకేనా. సో హాఫ్ ఇంటూ సిడి ఎంత ఇచ్చాడు 6 సెంటీమీటర్స్ అండ్ బిఈ ఎంత ఇచ్చాడు చూడండి 3 సెంటీమీటర్స్, ఓకేనా. సో అక్కడ కట్ చేస్తే 3 టైమ్స్ 3 3s are 9 సెంటీమీటర్ స్క్వేర్, ఇది కూడా సెంటీమీటర్ స్క్వేరే కదండి. ఇప్పుడు చూడండి ఈక్వల్ ట్రయాంగిల్స్ అయినప్పుడు ఏమవ్వాలి, ఇది ఎంత ఏరియా అయితే ఉందో ఇది కూడా అంతే కదా ఉండాలి, అంటే ఈ ఏరియా ఈక్వల్ టు ఈ ఏరియా చేయాలి, అంతే కదండి. అప్పుడు దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీసీడి, ఓకేనా. అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ 2 బిఎం ఈక్వల్ టు ఇటువైపు ఏముందండి 9, ఓకేనా. అప్పుడు బిఎం ఏమవుతుందండి 9/2 ఈజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్, ఓకేనండి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఏమి ఇచ్చాడు, సమాంతర చతుర్భుజం ఇచ్చాడండి. సమాంతర చతుర్భుజంలో కొన్ని వాల్యూస్ ఇచ్చాడండి, ఈ సైడ్ వాల్యూ ఇచ్చాడు, నెక్స్ట్ ఈ సైడ్ వాల్యూ ఇచ్చేసాడు, నెక్స్ట్ ఒక ఎత్తుని గీసాడండి. ఇందులో నుంచి ఒక కార్నర్ నుంచి ఒక ఎత్తుని డ్రా చేస్తే పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే దాని యొక్క ఎత్తు కూడా 3 సెంటీమీటర్లు ఇచ్చాడు, ఇంకొక దాని ఎత్తు ఇవ్వలేదండి, ఓకేనా. సో మనకు కావాల్సింది ఈ బిఎం వాల్యూని కనుక్కోమని చెప్పాడు. సో ఇప్పుడు ఇచ్చిన ఈ క్వార్టర్ లెటర్ని మనం ఏం చేద్దామంటే 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఇలా 2 పార్ట్స్గా కర్ణం గీసేదాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఇందులో మనకి ఏమైంది, సమాంతరమైన త్రిభుజాలు 2 ఏర్పడ్డాయండి. సమాంతర త్రిభుజాలు అంటే ఏంటి, ఇందులో ఉన్న ఏరియా ఎంత అయితే ఉందో ఇక్కడ ఉన్న ఏరియా కూడా అంతే ఉంటుంది. సో ఫస్ట్ దాని ఏరియా ఫైండ్ అవుట్ చేసాం, ఏమొచ్చింది మనకి 2 బిఎం వచ్చింది.
నెక్స్ట్ రెండో దాని త్రిభుజం యొక్క వైశాల్యం కూడా కనుక్కున్నాం, అది 9 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈక్వల్ చేస్తే మనకి బిఎం వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో బిఎం వాల్యూ ఏమింది 4.5 సెంటీమీటర్స్ అన్నమాట. సో 4.5 ఎక్కడ చూడండి. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ సమ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చదవండి. 2 కర్ణాల పొడవులను మాత్రమే ఇచ్చినప్పుడు ఆ 2 కొలతలను మాత్రమే ఉపయోగించి గీయగలే చతుర్భుజ రకమడిగాడు ఏంటి? ఓకేనా, ఆప్షన్ చూడండి. రాంబస్, దీర్ఘచతురస్రం, గాలిపటం, ట్రెపీజియం. ఇది ఒక మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండి. అంటే మన క్వాడ్రిలేటర్స్ కోసం, చతుర్భుజాల రకాల కోసం మనకు తెలిసినట్లయితే ఈ క్వశ్చన్ ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట ఆన్సర్ ఏంటి అన్నది. ఓకేనా, ట్రెపీజియం చూడండి. ట్రెపీజియం నిర్మించాలంటే మనకి 4 రకాల కొలతలు కావాలండి, అవునా కదండి. నెక్స్ట్ గాలిపటం కావాలంటే 2 కొలతలు కావాలి. అలాగే దీర్ఘచతురస్రానికి 2 కొలతలు కావాలి. రాంబస్కి కూడా 2 కొలతలు కావాలి. ఓకేనండి, ఇప్పుడు ఎలా డిఫరెన్షియేషన్ చూద్దాం చూడండి. ఇక్కడ ఉన్న ట్రెపీజియానికి 4 కూడా డిఫరెంట్ కొలతలు అండి. ఓకేనా, ఇలా డిఫరెంట్ కొలతలు ఉంటేనే ట్రెపీజియంలో మనం నిర్మించగలుగుతాం. ఓకేనండి, అంటే 2 కొలతలతో మాత్రం చేయగలుగుతామా? చేయలేం కాబట్టి మన ఆప్షన్ ఇది కాదనమాట. నెక్స్ట్ గాలిపటం చూడండి. గాలిపటం కూడా ఏముంది, మన గాలిపటం నిర్మించాలంటే దానికి ఎడ్జసెంట్గా ఉన్నాయి, అంటే ఆసన్న భుజాలు ఉంటాయి కదండి. ఆసన్న భుజాల కొలతలు తెలిసి ఉండాలి. మరి ఇక్కడ కర్ణాలు ఇస్తే మనం కన్స్ట్రక్ట్ చేయగలుగుతామండి. ఇవి కర్ణాలు ఇస్తే మనం కన్స్ట్రక్ట్ చేయలేము. సో ఖచ్చితంగా మనకి ఏం తెలియాలి ఉంటే ఇక్కడ ఒక కోణం తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఆసన భుజాలు తెలిసి ఉండాలి అన్నమాట. కాబట్టి గాలిపటం కూడా కర్ణాలతో మనం నిర్మించలేము. నెక్స్ట్ దీర్ఘచతురస్రం చూడండి. మనకి ఇక్కడ కూడా 2 కొలతలు కావాలి. అవి ఎలాంటి అంటే పొడవు ఉండాలి, వెడల్పు కావాలి. ఓకేనా, ఈ 2 కొలతలు ఉన్నప్పుడు మాత్రమే మనం దీర్ఘచతురస్రాన్ని నిర్మించగలం. అది కూడా అన్ఈక్వల్గా అయి ఉండాలి. ఇక్కడ లాస్ట్కి వస్తే రాంబస్కి 2 కొలతలు ఉంటే సరిపోద్ది. అవి ఎలాంటి అయి ఉండొచ్చు, అయితే కర్ణాలు అయి ఉండొచ్చు, లేకపోతే సైడ్స్ అవ్వచ్చు. ఓకేనా, సో కర్ణాలు ఒకటి ఎక్స్ సెంటీమీటర్స్ అనుకోండి, ఇంకో కర్ణం వై సెంటీమీటర్స్ అనుకోండి. ఓకేనా, వీటి మధ్య యాంగిల్ తెలిస్తే మనం ఆర్క్స్ అయితే డ్రా చేసి ఈజీగా మనం ఏం చేస్తాం, ఈ ఆర్క్ని కలిపితే మనకి ఏమొస్తుంది, రాంబస్ వస్తుందా లేదండి? ఈ విధంగా, అవునా కదండి. అంటే 2 కొలతలతో మనం ఏం గీయచ్చు అంటే 2 కర్ణాలు ఇచ్చినప్పుడు ఏ డయాగ్రామ్ నిర్మించవచ్చు అంటే ఏంటంటే రాంబస్ అనమాట. ఓకేనా, ఇక్కడ మరి ఇది 2 కొలతలే కదా సార్, ఇవి 2 కొలతలే కదా, మరి ఇవి ఎందుకు అవ్వట్లేదు అంటే ఇది చూడండి. రాంబస్లో మనకి అన్ని సైడ్లు కూడా ఈక్వల్గా ఉంటాయి, అవునా కదండి. మరి ఇక్కడ చూడండి, ఇది అన్ఈక్వల్ సైడ్స్ ఉంటాయి, ఇక్కడ కూడా అన్ఈక్వల్ సైడ్స్ ఉంటాయి. అందుకని ఈ 2 మనం ఇచ్చిన కొలతలతో కన్స్ట్రక్ట్ చేయలేము, కానీ రాంబస్లో అయితే మాత్రం కన్స్ట్రక్ట్ చేయవచ్చు అన్నమాట. ఓకేనా, ఇచ్చిన 2 కర్ణాల యొక్క డిస్టెన్స్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు, కాకపోతే వాటి నుంచి తీసుకొచ్చే సైడ్ ఏమవుద్ది, ఈక్వల్గా అవుద్ది. కాబట్టి ఆన్సర్ ఏమవుద్ది, రాంబస్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ప్రతి బాహ్య కోణం 45 డిగ్రీలుగా గల క్రమషడ్భుజి యొక్క భుజాల సంఖ్య అని అడిగాడండి. ఆప్షన్ చూస్తే 5 భుజాలు, 6 భుజాలు, 8 భుజాలు, 12 భుజాలు అన్నమాట. అసలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇంతకుముందు ఒక పాయింట్ ఏమని, ఏదైనా ఒక పాలిగాన్ ఉంటే, ఒక షడ్భుజి ఉంటే దాని యొక్క బాహ్య కోణాలు మొత్తం కూడా 360 డిగ్రీలు ఉంటాయని చెప్పుకున్నాం, అవునా కదండి. అది స్టాండర్డ్ పాయింట్ అని చెప్పాను, మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఏంటనేది, ఏదైనా ఒక షడ్భుజి యొక్క బాహ్య కోణాల మొత్తం కూడా 360 డిగ్రీలు ఉంటుందండి. ఓకేనా, సో బాహ్య కోణాల మొత్తం ఎంత ఉంటుందండి, ఇది 360 డిగ్రీలు. ఎలాంటి పాలిగాన్ తీసుకున్నా, ఎలాంటి షడ్భుజి తీసుకున్నా సరే. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. ఒక పెంటాగోన్ తీసుకున్నాం అనుకోండి, ఒక పంచభుజి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, మొత్తం 5 భుజాలు ఉన్నాయి, అవునా కదండి. దీని బాహ్య కోణం కనుక్కోవాలంటే ఏం చేస్తున్నాం మనం, ఆ 360 డిగ్రీలు బై 5 భుజాలు చేసాం, అవునా కదండి. అప్పుడు ఎంత వచ్చింది, సమ్ ఎంత ఎక్స్ అని డిగ్రీస్ అయితే వస్తుంది, అవునా కదా. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు, ఇప్పుడు ఇక్కడ ఉన్న కోణం ఇచ్చేసాడండి, ఇక్కడ ఉన్న కోణం, అవునా కదండి. ఆ ఒక్కొక్క బాహ్య కోణం ఇచ్చాడు, ఎంత, ఒక్కొక్క బాహ్య కోణం 45 డిగ్రీలు. ఓకేనండి, ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని ఇక్కడ పంపించి మన నెంబర్ ఆఫ్ సైడ్ ఏం కావాలి మనకి, నెంబర్ ఆఫ్ సైడ్స్ కాబట్టి ఈ 5 ఇటు పంపించండి. అప్పుడు ఏమవుతుంది, దీని వాల్యూ 360 డిగ్రీస్ బై x డిగ్రీస్ ఈక్వల్ టు 5. ఇదే కదండి దీని ఫార్ములా, ది స్టాండర్డ్ ఫార్ములా. అంటే మనం ఏం చేద్దాం, మనకి ఎన్ని కావాలి, నెంబర్ ఆఫ్ సైడ్స్, ఆ భుజాల సంఖ్య మనకి ఎంత అవుద్ది, 360 డిగ్రీలు బై 45 డిగ్రీలు, అంతే కదండి. చూడండి ఒకసారి చెప్తాను దీన్ని.
ఓ పెంటకోణం తీసుకున్నాం. పెంటకోణం తీసుకున్నప్పుడు 10 బాహ్య కోణం కావాలంటే ఏం చేయాలి మనం? ఆ 360 బై ఎన్ని సైడ్లు ఉన్నాయి పెంటకోణంలోనే? 5 సైడ్లు ఉన్నాయి కాబట్టి 5తో డివిజన్ చేసాం. అప్పుడు మనకి బాహ్య కోణం ఎంత వచ్చింది? మరి మనకి బాహ్య కోణం ఇచ్చేసాడు, మనకి ఎన్ని భుజాల సంఖ్య కావాలి మనకి. ఆ భుజాల సంఖ్య కావాలంటే ఏం చేయాలి? ఈ 5 నాటి పంపించండి, ఈ x డిగ్రీ ఇటు తీసుకోవాలండి. అప్పుడు భుజాల సంఖ్య వచ్చేస్తుందా లేదా? x డిగ్రీస్ మనకు తెలుసు కానీ భుజాల సంఖ్య తెలియదు. ఆ భుజాల సంఖ్య కావాలంటే ఏం చేయాలి? ఆ 360 డిగ్రీలు బై మనకి ఇచ్చిన 45 డిగ్రీలు చేస్తాం అన్నమాట. సో ఆ 45లో ఎన్ని సరిపోతుంది చూడండి, 8 టైమ్స్ పోద్ది. అంతే కదండి. ఇది సింపుల్గా మీకు ఇంకా ట్రాన్స్లేషన్ రావట్లేదు అనుకోండి, ఇలా చేయండి. 45 డబల్ చేస్తే ఎంత అండి? 90. అవును కదా. 360లో ఎన్ని 90లు ఉంటాయి? 4 90s. 4 × 2 8 అనమాట. సో ఇక్కడ భుజాల సంఖ్య ఎంత అండి? 8 అనమాట. సో 8 భుజాలు ఉన్న షట్భుజం అనమాట ఇది. ఓకేనండి. 8 భుజాలు కూడా షట్భుజంలో కోణం ఎంత ఉంటుంది? బాహ్య కోణం 45 డిగ్రీస్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? అది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఆన్సర్ ఏంటిది? సి ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దామండి. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. పక్క పటంలో చతుర్భుజం PQRS వైశాల్యం చదరపు సెంటీమీటర్లో అని ఇచ్చాడండి. సో డయాగ్రామ్ చూసి ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేస్తాను చూడండి. ఒక క్వాడ్రిలేటర్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ PQRS. ఓకేనా? సో ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేశాడండి. కర్ణం ఒకటి, కర్ణం మీద ఒక లంబం గీశాడు, అది 1.8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకొక కర్ణం గీశాడు, కర్ణం నుంచి ఇంకొక లంబం గీస్తే అది 2.2 సెంటీమీటర్స్ ఇచ్చాడు. టోటల్గా కర్ణం 3.6 సెంటీమీటర్స్ ఇచ్చాడండి. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సిన విషయం ఏంటంటే ఈ PQRS యొక్క చతుర్భుజం వైశాల్యం మొత్తం కనుక్కోమన్నాడు. సో PQRS చతుర్భుజం వైశాల్యం కనుక్కోవాలంటే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఒక థింగ్. ఈ డయాగ్రామ్ ఏం చేస్తుందండి, ఈ క్వాడ్రిలేటర్ని 2 పార్ట్లుగా డివైడ్ చేస్తుంది, 2 ట్రయాంగిల్గా. ఓకేనా? అంటే అది PQS ఒక ట్రయాంగిల్ అండ్ QSR ట్రయాంగిల్ అన్నమాట. ఈ ట్రయాంగిల్ 2 యొక్క వైశాల్యాలు కనుక్కొని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? PQRS చతుర్భుజం వైశాల్యం వచ్చేస్తా లేదండి? అవును కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ ఫిగర్ నుంచి క్వాడ్రిలేటర్ అంటే చతుర్భుజం వైశాల్యం ఈక్వల్ టు ఫస్ట్ ఏది ఉంది? త్రిభుజం PQS వైశాల్యం ప్లస్ ఇంకొక త్రిభుజం ఏముందండి? త్రిభుజం QSR వైశాల్యం. సో చతుర్భుజ వైశాల్యం కావాలంటే ఏం చేయొచ్చు? ఈ త్రిభుజం యొక్క వైశాల్యం ప్లస్ ఈ త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కుంటే సరిపోతుంది కదండి. ఫస్ట్ త్రిభుజ వైశాల్యం కనుక్కుందాం. ఏరియా ఆఫ్ PQS. ఏరియా PQS అంటే ఒక త్రిభుజ వైశాల్యం సూత్రం ఏంటండి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదండి. అవునా కదా. సో హాఫ్ ఇంటూ దాని భూమి అంటే తెలుగులో చెప్తున్నాను, భూమి ఇంటూ ఎత్తు అని రాస్తాం, హైట్ ఇంటూ బేస్ అని చెప్పేసి. సో హాఫ్ అంటే హాఫ్ అలా ఉంటుంది. సో ఈ ట్రయాంగిల్లో బేస్ ఏమవుతుందండి? ఇది బేస్. అవును కదండి. యాటిట్యూడ్ ఏదైతే ఉంది, దేని మీద నుంచి అయితే గీసామో అది దాని బేస్ అవుద్ది అన్నమాట. సో భూమి ఏమవుద్ది? 3.6 సెంటీమీటర్స్ ఇంటూ ఎత్తు ఎంత చూడండి, 1.8 సెంటీమీటర్స్. ఓకేనా. సో 2 టేబుల్ కట్ చేయండి, 1.8 టైమ్స్. సో 18 × 18 మనకు స్క్వేర్ తెలుసు, 324 అని చెప్పేసి. సో 1.8 కాబట్టి ఇక్కడ ఒక 1.8 ఉంది కాబట్టి 2 డిజిట్స్ ముందు డాట్ వస్తుంది. సో 3.24 సెంటీమీటర్ స్క్వేర్. సో ఏరియా మనం స్క్వేర్ చదరపు యూనిట్లో కొలుస్తాం కాబట్టి స్క్వేర్ యూనిట్లో సో సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ రెండోది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ QSR కనుక్కుందాం అండి. ఇక్కడ కూడా సేమ్ హాఫ్. సో ఇక్కడ కూడా బేస్ ఏమని చూడండి, ట్రయాంగిల్లోని 3.6 ఉంది. సో 3.6 ఇంటూ హైట్ చూడండి, దీని హైట్ ఎంత ఇచ్చాడు? 2.2. సో 2.2 అనమాట. 2 టేబుల్ కట్ చేస్తే 11 టైమ్స్ అంటే 1.1 టైం అవుద్ది, ఎందుకంటే పాయింట్ ఉంది కాబట్టి పాయింట్. 11తో మల్టిప్లై చేస్తే మనకు తెలుసు ఎలాగా 3 6 ఎలా ఉంటుంది, 2 కలిపితే 9. సో 3.96 అవుతుంది అన్నమాట. ఇది కూడా సెంటీమీటర్ స్క్వేర్. సో టోటల్గా మనకు ఇప్పుడు ఏం కావాలండి? చతుర్భుజం యొక్క వైశాల్యం ఇక్కడ చేస్తాం చూడండి. అది చతుర్భుజం వైశాల్యం ఈక్వల్ టు, సో ఇక్కడ వచ్చిన ఏరియా అంటే ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా, ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కలిపేద్దాం. సో 3.24 సెంటీమీటర్ స్క్వేర్ ప్లస్ 3.96 సెంటీమీటర్ స్క్వేర్. సో 4 6 0 అవుద్ది, 10 అవుతుంది కాబట్టి 0 అండ్ 1. ఇక్కడ 9 1 10 ప్లస్ 2 20 12. సో 2 అవుద్ది, ఇక్కడ 1. సో 3 + 3 6 అండ్ 7
సో 7.20 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఎక్కడ ఉంది చూడండి ఆప్షన్లోని. సో 7.2 బి ఆప్షన్లో ఉంది. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఒకసారి చెప్తాను చూడండి మళ్ళీ ఒకసారి. ఒక క్వార్టర్లెటర్ యొక్క ఏరియా కనుక్కోమన్నాడు, చతుర్భుజ వైశాల్యం కనుక్కోమన్నాడు. ఈ చతుర్భుజాన్ని ఏం చేశాడంటే ఒక కర్ణంతో 2 త్రిభుజాలుగా డివైడ్ చేశాడు. సో ఈ డివైడ్ చేసిన కారణం ఏమవుతుందండి, దీని మించి ఒక ఆల్టిట్యూడ్ గీసామంటే, అంటే ఒక ఎత్తు గీసామంటే దీనికి ఇది బేస్ అవుద్ది. అలాగే ఇక్కడ కూడా ఒక ఎత్తు గీసారు కాబట్టి ఇది బేస్ అవుద్ది అన్నమాట ఈ ట్రయాంగిల్కి. సో ఆ 2 ట్రయాంగిల్ యొక్క వైశాల్యం కనుక్కున్నాం. ఆ 2 ట్రయాంగిల్ యొక్క వైశాల్యం మొత్తం దేనికి ఈక్వల్ అవుద్ది, చతుర్భుజం యొక్క వైశాల్యం అవుతుంది అనమాట. సో ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క వైశాల్యం కనుక్కున్నాం, అలాగే సెకండ్ ట్రయాంగిల్ యొక్క వైశాల్యం కనుక్కున్నాం. అది తీసుకొచ్చి మనం ఏం చేస్తాం, 2 యాడ్ చేస్తే మనకి చతుర్భుజ వైశాల్యం అయితే వచ్చిందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ సమ్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. ఒక దీర్ఘచతురస్రం యొక్క కొలతలు 16 సెంటీమీటర్లు ఇంటూ 12 సెంటీమీటర్లు అయినా దాని కర్ణం పొడవు అని అడిగానండి క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డయాగ్రామ్ డ్రా చేద్దాం. దీర్ఘచతురస్రం అంటే ఏమవుతుందండి, పొడవు ఎక్కువగా ఉంటుంది, వెడల్పు తక్కువగా ఉంటుంది, అవునా కదండి. అంటే పొడవు కాబట్టి 16 సెంటీమీటర్లు తీసుకుందాం ఇక్కడ. నెక్స్ట్ వెడల్పు తక్కువ కాబట్టి 12 సెంటీమీటర్లు తీసుకుందాం. ఇక్కడ 16 అయితే ఇది కూడా 16 సెంటీమీటర్లే, ఇది 12 సెంటీమీటర్లు, అవును కదండి. ఇప్పుడు మనకు అడిగాడు, ఏమడిగాడండి, ఒక కర్ణం తీసుకుంటే ఆ కర్ణం యొక్క పొడవు ఎంత ఉంటుంది అని అడిగాడండి. ఓకేనా. సో పైథాగరస్ సిద్ధాంతం మనకు అందరూ తెలుసు కదండి. పైథాగరస్ సిద్ధాంతం ఏంటంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, అంతే కదండి. అంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, ఇదే కదండి పైథాగరస్ సిద్ధాంతం నుంచి. సో మనకు కావాల్సినది కర్ణం. ఆ కర్ణం మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అని తీసుకుందాం. అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక భుజం ఎంత అండి, ఈ ట్రయాంగిల్లో చూసుకుంటే 12 స్క్వేర్ అండ్ ఇంకొక భుజం ఎంత అండి 16 స్క్వేర్. ఓకేనా. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్ చేస్తే 144 అండ్ 16 స్క్వేర్ చేస్తే 256. ఓకేనండి. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ 2 కలిపేసండి 44 ప్లస్ 56 ఒక 100 అయింది. ఆల్రెడీ ఇక్కడ 100 ఉంది, 200 ఇక్కడ 200, ఒక టోటల్గా 400. అర్థమైందండి. ఈ 56ని డైరెక్ట్ ఫస్ట్ దీనికి కలిపిస్తాం 44కి, అది 100 ఉంది. ఆల్రెడీ ఇక్కడ 144లో ఒక 100, మొత్తం 200. ఇక్కడ 256లో 200, టోటల్గా 400. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ నెట్ తీసుకొస్తే ఏమవుతుందండి, రూట్ ఓవర్ అవుద్ది 400. సో 400 రూట్ 400 ఎంత అవుతుంది మనకి 20. సో 20 సెంటీమీటర్ అవుతుందా, సెంటీమీటర్ స్క్వేర్ అవుద్దా, సెంటీమీటరే అవుద్దని. ఎందుకంటే కర్ణం అనేది ఒక కొలత కాబట్టి దాన్ని సెంటీమీటర్లో కన్సిడర్ చేసుకుంటాం. అదే రెండు కొలతల యొక్క లబ్ధం అయితే అప్పుడు మనం ఏం చేస్తాం, సెంటీమీటర్ స్క్వేర్గా తీసుకుంటాం అనమాట. సో ఆప్షన్ కర్ణం పొడవు ఎంత అండి 20 సెంటీమీటర్స్ అనమాట. ఆప్షన్ చూడండి బీలో ఉంది, బీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. మనకి ఏమొచ్చారు, ఒక క్వార్టర్ లెటర్ ఇచ్చాడండి. అదే ఏ క్వార్టర్ లెటర్ అది, రెక్టాంగిల్ ఇచ్చాడు. ఓకేనా. సో దాంట్లో ఏమడిగాడు, ఒక పొడవు ఏమో 16 సెంటీమీటర్స్ ఇచ్చాడు, వెడల్పు ఏమో 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అయితే దాని కర్ణం పొడవు ఎంత అని అడిగాడు. మనకి ఈ కర్ణం వెంబడి ఇది కట్ చేస్తే ఏమవుతుంది, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అవునా కదండి. లంబకోణ త్రిభుజం ఏర్పడింది. ఆ లంబకోణ త్రిభుజంలో ఏమవుతుంది, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇది పైథాగరస్ థియరం నుంచి మనం తీసుకున్నామండి. ఓకేనా. సో కర్ణం స్క్వేర్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కాబట్టి మన కర్ణం ఏంటో కనుక్కోవాలి కాబట్టి దాన్ని ఎక్స్గా కన్సిడర్ చేసుకున్నాం. భుజం అంటే ఒకటి 12, రెండో భుజం ఎంత అండి 16 సెంటీమీటర్లు. సో మొత్తం ఇవన్నీ స్క్వేర్ చేసి సాల్వ్ చేసి ఎంత వచ్చింది, రూట్ ఓవర్ 400 వచ్చింది. రూట్ ఓవర్ 400 అంటే మనకి ఎంత తెలుసు, మనకి 20 సెంటీమీటర్స్ అని చెప్పేసి. సో ఆన్సర్ ఏమవుతుంది 20 అనమాట. ఓకేనా. నెక్స్ట్ సమ్ సాల్వ్ చేద్దాం. ఈ సమ్ ఒకసారి చదవండి. ఒక క్రమషడ్భుజంలోని ప్రతి అంతర్కోణాలు విలువ అని అడిగాడండి. ఆప్షన్ చూస్తే 108 డిగ్రీస్, 120 డిగ్రీస్, 60 డిగ్రీస్, 132 డిగ్రీస్ అండి. ఓకేనా. ఇంతకుముందు వరకు మనం ఏం చేసాం, బాహ్య కోణాల కోసం చూసాం, అంతర్కోణాల కోసం చూసాం. కానీ ప్రతి ఒక్క అంతర్కోణం కావాలనుకుంటే దానికి ఒక ఫార్ములా ఉందండి. ఏంటంటే మనకు కావాల్సింది అంతర్కోణం కదండి. అంతర్కోణానికి ఫార్ములా ఏంటంటే n-2 ఇంటూ 180 డిగ్రీస్ బై n అండి. ఇక్కడ n దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే భుజాల సంఖ్య అండి. ఇప్పుడు క్రమ షడ్భుజి అన్నాడు. షడ్భుజి అంటే ఏంటండి 6 కదండి. అంటే n ఈజ్ ఈక్వల్ టు మనకు 6 అవుతుంది అన్నమాట. షడ్భుజి అంటే 6 భుజాలు కలిగింది కదండి. ఓకే, n ఈజ్ ఈక్వల్ 6 అవుతుంది అన్నమాట. సో n ఈజ్ ఈక్వల్ 6 సబ్స్టిట్యూట్ చేస్తే మన షడ్భుజిలోని ప్రతి అంతర్కోణం ఎంత ఉంటుందో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. ఓకేనండి. n ఈజ్ ఈక్వల్ 6 పెట్టండి. 6 - 2 ఇంటూ 180 డిగ్రీస్ హోల్ బై 6 అనమాట. సో 6 టేబుల్లో 30 టైమ్స్ పోద్ది.
సో 6 - 2 4. సో 4 × 30 degrees ఈజ్ ఈక్వల్ టు 120 degrees అన్నమాట. ఓకేనండి, అంటే మన ఆన్సర్ ఏంటంటే బీలో ఉందన్నమాట. సో 120 degrees అవుద్ది. సో ఇది ఈ ఫార్ములా అనేది మనం ఏ షడ్భుజకైనా సరే, అంటే ఏ పాలిగాన్ అన్నా, అంటే ఎలాంటి పాలిగాన్ తీసుకున్నా సరే నెంబర్ ఆఫ్ సైడ్స్ మనకు తెలిసినట్లయితే దాని యొక్క అంతర్కోణాన్ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సో ఈ ప్రాబ్లమ్స్లో మనం ఆల్ సక్సెస్ నుంచి వచ్చిన జామెట్రీ సంబంధించిన అన్ని మోడల్స్ను మనం కవర్ చేయడం జరిగిందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ అండ్ మన తోటి టెట్ విద్యార్థులకు కూడా ఈ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ, బాయ్.